వెల్కమ్ టు విజిల్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయంలో జగన్ 2.0 అనే నినాదంతో వైసీపీ పార్టీ వారి శ్రేణులు గత కొంతకాలంగా రెచ్చిపోతూ ఉన్నారు రకరకాల స్లోగన్స్తో. దాంట్లో బాగా ఉద్దేశపూర్వకంగా పాపులరైజ్ అయినటువంటి దాన్ని ఒక పథకం ప్రకారం ఆ రప్ప అని చెప్పేసి 10వ తరగతి ఇంటర్మీడియట్ చదివే పిల్లల చేత ఫ్లెక్సీలు, ఆ వయసు పిల్లల చేత ఆ ఫ్లెక్సీలు కట్టించి 2029 ఎన్నికల్లో మ్యాజిక్ ఫిగర్ 88 దాటిన ఆ సెకండ్లోనే గంగమ్మ జాతరలో పొటేలు తరలు నరికినట్టు రప్ప నరికేస్తాము, మా అన్నల్ని ఎవడు రాపేది అని రకరకాలుగా సినిమా డైలాగుల్ని భయంకరమైన వికృత పోకడల్లో జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలను పురస్కరించుకుని గొరిపోతుల తలల్ని బహిరంగంగా నరకటం, ఆ రక్తాన్ని జగన్ ఫ్లెక్సీల్లో రక్తాభిషేకం చేయటం ప్రజలందరూ చూశారు. మరొక పక్క ఐపీఎస్ సునీల్ కుమార్, ఇంకొక పక్క హర్ష కుమార్, మరొక పక్క జడా శ్రవణ్ కుమార్, ఇంకొక పక్క విజయ్ కుమార్, వీళ్ళంతా కూడా హైపర్ యాక్టివ్ అయ్యారు ఏకకాలంలో. ప్రస్తుత కూటమి పాలన ఎలా ఉంది, ఎందుకు జగన్మోహన్ రెడ్డి శ్రేణులు అంత విచ్చలవిడిగా, అంత కనీస వెరపు లేకుండా వచ్చేది మేమే, ఇంకో పక్కన సాక్షాత్తు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి వచ్చే 29లో అధికారంలోకి మనమే వస్తున్నాం, ఎవడైతే ఆ పీపీపీ కాలేజీలని తీసుకుంటాడో వాడిని మనం జైల్లో పెట్టించేస్తున్నాం వితిన్ 2 monthsలో అని చెప్పేసి ఒక భయభ్రాంతులకు గురి చేసే వాతావరణాన్ని కల్పించడం ఉద్దేశపూర్వకంగా. దీన్ని ఉద్దేశించి గతంలో అమరావతి ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి సామాజిక, రాజకీయ, జర్నలిస్టు నేపథ్యం ఉన్నటువంటి పోతుల బాలకోటయ్య గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్గా కొనసాగుతున్నారు. ఆయన మన స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు ఏదైతే నేను ఇంట్రోలో చెప్పానో ఈ ఓవరాల్ సినారియో ముందు కూటమి పాలన ఎలా సాగుతుంది అనేదాన్ని ఇప్పుడు మీరు ప్రభుత్వంలో భాగంగా ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఒక చైర్మన్ హోదాలో ఉన్నారు. వాస్తవానికి మనం యథార్థాలే మాట్లాడుకుందాం. నిజం ఇప్పుడు ఒక డాక్టరు వ్యాధి తెలవాలి అంటే అసలు డయాగ్నోస్ చేయాలి, తప్పు ఎక్కడ జరుగుతుంది అనేది. సో కొంత రియలిస్టిక్గా గ్రౌండ్ రియాలిటీ మీకు తెలుసు, మాకు తెలుసు. సో మనం ఏదో మాట్లాడాలి, ఎవరినో భజన చేయాలన్నట్టుగా కాకుండా రియాలిటీలో వాస్తవాలు మాట్లాడుకుందాము. ప్రస్తుత కూటమి పాలనపై మీ విశ్లేషణ ఏంటి? తమకి, తమ విజిల్ వీక్షకులకి, ప్రేక్షకులకి నేను చాలా కాలంగా మిమ్మల్ని చదువుతున్నాను. మీరు ముక్కుసూటిగా మాట్లాడటం, అవసరం వస్తే విమర్శించటం, ప్రభుత్వ పెద్దలు తప్పు చేసినా కూడా చొక్కా పట్టుకొని లేసినంత పని చేయటం, అంటే మీరు ఎదిగిన తీరు లేదా మీరు అభ్యసించిన మీ జీవిత నేపథ్యం నుంచి వచ్చిన జర్నలిజం నుంచి నేను చూస్తున్నాను. మీతో కూర్చొని మాట్లాడాలన్నా కొన్ని గట్స్ పెట్టుకొని హృదయంలో మంచితనం ఉంటేనే మాట్లాడగలుగుతాం. దొంగలైతే మీ ముందు కూర్చొని మాట్లాడలేరు నాకు తెలిసి. మీతో మాట్లాడటం కూడా నాకు ఇష్టం, నాకు ప్రశ్నించే వాళ్ళంటే మహా ఇష్టం. ఇప్పుడు మీరు అడుగుతున్నట్టుగా, ఒకటి కూటమి ప్రభుత్వ పరిపాలన, 2 కూటమి ప్రభుత్వ పరిపాలన మీద జరుగుతున్న ఒక విధ్వంసకర రాజకీయ, ఒక వ్యూహాత్మక ఎత్తుగడ. మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా. కూటమి ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది అనే మీ ఏకవాక్య ప్రశ్నకి నా ఏకవాక్య సమాధానం, గత 5 ఏళ్ల పాలనలో పత్రికలు రక్తపు మరకలతో వచ్చాయి. అంటే ఏ రోజు పత్రిక తెరిచినా ఏదో ఒక దాడో, హత్యో, శవమో, బూతో, ఏదో ఒక
అంశంతో ఒక అరెస్టో, ఒక విధ్వంసకరమైన చర్యలో అవన్నీ కనిపించాయి. ఇప్పుడు మీరు ఒకసారి పత్రికలు చూడండి, ఏ పత్రిక అయినా చూడండి, నేను జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక కూడా చూడండి. మీకు ఇప్పుడు పత్రికలు చూస్తూ ఉండంటే ఓ పారిశ్రామికవేత్తల కోసం సదస్సులు, ఒక ఏఐ, ఒక గూగుల్ డేటా సెంటర్, ఒక క్వాటమాలి సెంటర్, ఒక బిట్స్ పిలాని, పరిశ్రమల కోసం ముఖ్యమంత్రి గారు మాట్లాడటం, లోకేష్ గారు పదే పదే మాట్లాడటం, అమరావతిలో పనులు, సిఆర్డిఏ బిల్డింగు, సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్స్టెన్షను, ఈ పనులన్నీ జరుగుతున్నాయి. రెండోది ఏంటంటే అనుకున్న మాట ప్రకారంగా సూపర్ 6 పథకాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. పూర్తిగా ఇస్తున్నారా బాలకోటయ్య గారు, ఇంకా అందటం లేదా, అందరికీ అందుతున్నాయా అనే మాట కంటే భారమైన రాష్ట్రానికి బరువైన ఏదైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికల్లో వాగ్దానం చేశారో అవన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు. ఒక మాట మాత్రం చెప్తాను శుభకర్ గారు, ఒక్క పెన్షన్ల ఖర్చే ఇప్పటికి 18 మాసాల్లో 50,000 కోట్లండి. అక్షరాల 50,000 కోట్లు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు. ఫర్ మంత్ ఒక నెలకు వచ్చేసే 2,000 కోట్ల పైచిలుక వ్యయమండి. డబ్బులు చెట్లకు గాయం. పోటీ డబ్బులు చెట్లకు కాయు అనేది మీరు, అట్లాగే ప్రస్తుత పాలకులు, కూటమి ప్రభుత్వ పార్టీల పెద్దలు పూర్తిగా తెలిసి పాలనా అనుభవం ఉండి జగన్మోహన్ రెడ్డి కంటే కూడా మేము ఎక్కువ సంక్షేమ పథకాలు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఎన్నికల నినాదం సంక్షేమ పథకాలు ఆపేస్తారు, ఈ బటన్ నొక్కే కార్యక్రమాలు ఉండవు అనేది వాళ్ళు ప్రచారం చేశారు. కానీ కూటమి పార్టీలు ఏం ప్రచారం చేసినాయి, మేము జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాము అని ప్రకటించారు. అక్కడ చూస్తే ఖాళీ ఖజానా, అప్పు చేయటం, మళ్ళీ అప్పు చేసి ఈ చేసిన అప్పుకు వడ్డీ కట్టడం, తలకు మించిన భారంగా జీతాలకి, సంక్షేమ కార్యక్రమాలకి, వీటికి కూడా అప్పు తెచ్చి సరదాల్సిన పరిస్థితి. గత పాలనలో కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ కొద్దిపాటి అప్పుతో మనం విడిపోయి పక్కకు వచ్చిన, ఆ తర్వాత ఖర్చు పెట్టిన, ఆ తర్వాత చేసిన అప్పు ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక వసతుల మీద అది ఆస్తులు క్రియేట్ చేసి ఆ తర్వాత అది ఆదాయ వనరుగా అది గవర్నమెంట్కి అసెట్స్ని మిగిలిచ్చే పరిస్థితుల్లో పాలన ఒక మోడల్లో సాగింది. 2019 ఎన్నికల్లో జగన్ వాగ్దానాలు ఏదైతే ఆయన పథకాలు, దానికి కొనసాగింపుగా ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధినేత భావజాలానికి విరుద్ధంగా జగన్ కంటే కూడా ఎక్కువ బాటలో పథకాలను ప్రకటించాల్సిన పరిస్థితి. ఆర్థిక పరిస్థితి పూర్తి డొల్ల. వాస్తవానికి కనీ విని ఎరగని రీతిలో ఆర్థిక పరిస్థితి ఉంది. ఇంత కష్టాల్లో ఖాళీ ఖజానాను పెట్టుకొని నెలొచ్చేటప్పటికి అతి కష్టం మీద జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయి అనే దశ అది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో చూశారు. ఆ ప్రజలు ఆ పరిస్థితి నుంచి బయటపడేయటానికి కూటమి పార్టీలకు అధికారం కట్టబెట్టారు. కానీ ఊబిలోకి దిగిపోతున్నాము ఈ ఉచిత పథకాలు కారణంగా అనేదాన్ని పాలకులు గ్రహించి ప్రజలకి వాస్తవ పరిస్థితిని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది తెలియపరిచి ప్రజలను మెప్పించి ఒప్పించాల్సిన పరిస్థితి ఉందా? ఇదే విధంగా పోటీలు పడి పంచుకుంటూ వెళ్తే అంతిమంగా నష్టపోయేది పార్టీలు కాదు, ఈ ప్రజలే కదా, కాదంటారా? శుభకర్ గారు, ఒకటి, ఇది జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాల కొనసాగింపు పథకాలు కావు. జగన్మోహన్ రెడ్డి గారైనా మరొక రెడ్డి గారైనా ప్రజల అభీష్టాన్ని తీర్చడం పాలకుల ధర్మం. ముఖ్యమంత్రి గారు 2024 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు, వాగ్దానాలు అమలే. జగన్మోహన్ రెడ్డిని చూసి ఎవరో పథకాలు ఎవరు, సరే ఆయన ఏమి ఇచ్చారు, వాగ్దానాలే ఉచిత పథకాలు కదా. ఇక్కడ అతను ఆ పేర్లు మార్చారా, అవి కంటిన్యూ అవుతున్నాయా, లేకపోతే కొత్త పేర్లు పెట్టారా, కొత్త పథకాలు పెట్టారా, అల్టిమేట్గా అప్పు చేసి పప్పు కూడు అనే వ్యవహారం అది నడుస్తుంది కదా. నాకు మీ మాటల్లో నాకు ఒక భిన్నమైన అభిప్రాయం ఉంది. అసలు వీటిని ఉచిత పథకాలు అనే మాటకు కూడా మాలాంటి వాళ్ళం అంగీకరించాం. వీటి పేరు సంక్షేమ పథకాలు. సంక్షేమ రాజ్యంలో, సంక్షేమ రాజ్యాంగంలో, సంక్షేమ ప్రభుత్వంలో సంక్షేమ పథకాలు ఇచ్చి తీరాల్సిందే. సంక్షేమ రాజ్యం అంటే అప్పు చేసి
ఆ అప్పుకి తీర్చడానికి మళ్ళీ అప్పు చేసి, ఆ వడ్డీకి మళ్ళీ అప్పు చేసి, వాటిని సంక్షేమం అంటారు. మీ దగ్గర ఒక రూపాయి ఉంటే ఆ రూపాయితో సాగే వ్యవహారం అంటారా? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వ్యతిరేకం వాస్తవానికి. కేంద్ర ప్రభుత్వ పాలసీ ప్రకారంగా ఈ సంక్షేమం అనే ముసుగులో మనం వాస్తవాలు మాట్లాడుకుందాం. సంక్షేమం అనే ముసుగులో కొంతమంది విభేదించవచ్చు. మా హక్కు గవర్నమెంట్ నుంచి పొందటం అనేది నిత్యావసరం, ఏదైతే మనిషికి కూడు గూడు విద్య వైద్యం అది సమాజంలో అందరికీ ఉచితంగా, అది అందరి కామన్ పూల్ ట్యాక్స్ పేయర్స్ మనీ, కామన్ పూల్ మనీలోంచి తీసి ఖర్చు పెట్టాల్సిన పూర్తి స్థాయి ఉచితంగా ఇవ్వాల్సిన ప్రాథమిక హక్కులకు సంబంధించి మీరు చెప్పే సంక్షేమంలో మీ భావన నాకు అర్థమైంది. మానవవాదం భావనలో నైతికంగా ఏదైతే హక్కుగా భావించి దక్కాల్సినవో వాటి వరకు ఇవ్వాలి. అది ఎవరూ కాదనలేని పరిస్థితి. ఇక్కడ ఖజానా లేని దాన్ని ఉన్నట్టుగా అప్పు పుట్టించడానికి మళ్ళీ రకరకాల అప్పులు, అప్పు మీద అప్పు. నేను ఒక మాట చెప్తాను శుభకర్ గారు. మీరు ఒక తండ్రి, మీకు 10 మంది పిల్లలు ఉన్నారు. మీ కుటుంబ ఆర్థిక వ్యయం తక్కువ, మీ సంపాదన రాబడి తక్కువ. 10 మంది బిడ్డలకు అన్నం పెట్టాలా? రోజుకు 4గురికి అన్నం పెడతారా మీరు? సరే, అన్నం టాపిక్ తెచ్చారు కాబట్టి అదే టాపిక్ మాట్లాడుకుందాం. ఏదైతే ఆనాడు ఎన్టీఆర్ జొన్నకోటి నుంచి బియ్యం అందరూ అన్నం తినాలి అనే ఒక 2 రూపాయల పథకం తీసుకొచ్చారు. ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దాన్ని రూపాయి వ్యవహారం చేశారు. కరోనా కష్టకాలంలో ఆ రూపాయి కూడా కేంద్రం ఎత్తేసి ఇప్పుడు పూర్తిగా ఉచితం అనే వ్యవహారం. మీకు తెలిసి ఆ రేషన్ బియ్యం ఫుడ్ సేఫ్టీ అనే ఒక నామ్ ప్రకారం ఏదైతే ఇచ్చేది ఉందో ఆ ఇచ్చే దాంట్లో ఎంతమంది అవి తింటున్నారు, దాన్ని అసలు తినే పందికొక్కులు ఎవరు, కాకినాడ పోర్టుకి, కృష్ణపట్నం పోర్టుకి, వైజాగ్ పోర్టుకి ఎన్ని లారీలు వెళ్తున్నాయి? మీరు పల్లెటూరు వాతావరణమే, నాది పల్లెటూరు వాతావరణమే. ఆ ఇచ్చే పథకంలో లొసుకులేంటి, ఏ స్థాయిలో అవినీతి జరుగుతుంది? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్సిఐ కానీ, ఈ సివిల్ సప్లై ఆంధ్రప్రదేశ్ సివిల్ సప్లై కార్పొరేషన్ కానీ జగన్మోహన్ రెడ్డి దిగిపోతా వేల కోట్ల అప్పులోకి దాన్ని తోసేసి వెళ్ళిపోయారు. 20 ఏళ్ల క్రితం ఇదే సివిల్ సప్లైలో కందిపప్పు, పామాయిల్, బెల్లం, ఉప్పు, పప్పు, పంచదార, రకరకాల నిత్యావసర సరుకులు 50% డిస్కౌంట్లో ఇచ్చేవాళ్ళు. అవి నిజంగా వినియోగదారుడికి పౌర సరఫరాల శాఖ అద్భుతంగా పనిచేసిన సందర్భంలో ఆ పౌర సరఫరాల శాఖ డీలర్ వ్యవస్థని ఒక మినిమం క్వాలిఫికేషన్ ఉండాలి, దాన్ని ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ద్వారా ఆ డీలర్ నియామకం జరగాలి అని చెప్పేసి మొట్టమొదటి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీఆర్ ఆధ్వర్యంలో దేశంలోనే నెంబర్ 1 పొజిషన్లోకి తీసుకొచ్చిన పౌర సరఫరాల విభాగం, ఆ సంస్థ తెలుగుదేశం ఆధ్వర్యంలో నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ ఆధ్వర్యంలో అది దేశంలోనే ఫస్ట్. ఇప్పుడు పరిస్థితి దాన్ని అప్పుల్లోకి, ఊబుల్లోకి, దానికి ఆస్తులు లేవు, దాన్ని బయటకు తీసుకురావడం అసాధ్యం. ఎంతవరకు దానికి పంపింగే తప్ప, అవుట్ గోయింగ్ తప్ప దానికి వచ్చే ఇన్కమింగ్ ఏ ఉండదు. అట్లా కార్పొరేషన్ల నిర్వీర్యం చేసి మీ భాషలో, ఇప్పుడు మీరు కూడా రాజకీయ నాయకులు అయిపోయారు. పాత బాలకోట అయితే ఈ పాటికి ఇంకో రకంగా నా ప్లేస్లో మీరు ఉన్నట్టుగా ఉండేది. మీకు ఇప్పుడు కొంత క్వశ్చను, మీరు కొంత ఎడ్జి అటు గవర్నమెంట్ తరపున మీరు మాట్లాడాల్సిన బాధ్యత మీ పట్ల ఉంది కాబట్టి మీరు మాట్లాడుతున్నారు. కానీ ఈ పథకాల్లో జరుగుతున్న దుర్వినియోగం వాటిని అరికట్టకుండా పోటీలు పడి ఓట్లు రాజకీయం, ఓట్ల కోసం చేసుకుంటా వెళ్తే భావితరాల భవిష్యత్తు ఏంటి? ఈ అప్పులు ఎవరు తీర్చాలి? ఈ వేల లక్షల కోట్ల అప్పులు ఎవరు తీర్చాలి? శుభకర్ గారు, ఇది మీ నుంచి అడిగే ప్రశ్నే కాదు, తరచుగా ట్యాక్స్ ప్లేయర్స్ నుంచి, అంటే ప్రభుత్వానికి కష్టార్జితంతో పరిశ్రమలు పెట్టో ఉద్యోగాలు చేసో వాటిలో నుంచి ప్రభుత్వానికి కడుతున్న ట్యాక్సేషన్ నుంచి వస్తున్న వాళ్ళ నుంచి మాత్రం ఒక పెద్ద ఎత్తున ఈ నినాదం ఉంది. ఇలా ప్రభుత్వం అభివృద్ధి పదంలో నడవటానికి ట్యాక్సులు కడుతుంటే ప్రభుత్వాలు ఉచితాల పేరు మీద మీరు బట్టలు నొక్కుంటూ వాళ్ళకింత వీళ్ళకింత వాళ్ళకింత అని మీరు పంచుకుంటూ పోతే రాష్ట్ర ఆర్థిక గమనం ఎంత దూరం పోతుంది అనే ఒక ప్రశ్న ఉంది. ఆ ప్రశ్నకే నేను సమాధానం చెప్తున్నా.
రావణాసురుడు బొమ్మ దగ్గర పెట్టుకుంటే రామాయణం అర్థం కాదు. శ్రీరామచంద్రుడి బొమ్మ అర్థం పెట్టుకుంటేనే రామాయణం అర్థమవుతుంది. ఇది ప్రభుత్వం, వాళ్ళు ప్రజలు. మీరన్న మాటకి ఏకీవించేది ఏంటంటే ఆర్థిక లోటుని, ఆర్థిక వ్యయాన్ని ప్రభుత్వాలు బ్యాలెన్స్ చేసుకోవాలి. అకౌంటబిలిటీ, వచ్చేది ఖర్చు, పోయేది వచ్చేది చేసుకుంటేనే కదా జోడెడ్లు. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతా మాట, ఇవ్వటం తప్ప ఇచ్చిన దానిలో లోపాలు జరుగుతున్నట్టు వాటిని అరికట్టలేకపోవటం తప్ప. ఇచ్చేది నీ దగ్గర ఉండి పంచితే, నా దగ్గర 100 రూపాయలు ఉండి ఓ 10 రూపాయలు నేను ఇవ్వగలిగే స్థితిలో ఉంటే అట్ట మీకు ఇది మీ హక్కు అని చెప్పేసి అప్పు చేసి ఆ అప్పుకి 1,00,000 అబద్ధాలాడి రకరకాల అప్పు చేసి ప్రపంచ బ్యాంకు దగ్గర తాకట్టు పెట్టి రకరకాల వ్యవహారాలకి ప్రతి నెల ఎఫ్ఆర్బిఎం ప్రతి నెల దాని పరిధి దాటిచ్చి చేసి అప్పు చేసి ఫైనల్గా ఈ అప్పు తీర్చాల్సింది ఏదైతే మీరు ఓట్ల కోసం ఈ పథకాలని ముందుకు తీసుకెళ్తున్నారో అల్టిమేట్గా తీర్చాల్సింది ఎవరు? ఈ పంచేవాళ్ళు కాదు. ఆ బటన్ నొక్కినాయని ఆయన వెళ్ళిపోయాడు. శుభకర్ గారు, మీకు ఒక మాట చెప్తాను. జిఎస్టీ ఇప్పుడు ఎవరు కడుతున్నారండి? ఈ దేశ పౌరులే. ఛాయ్ దాగోడు కూడా కడుతున్నారు తెలుసా జిఎస్టీ? ప్రతి ఒక్కడండి శ్వాస తెచ్చుకో, ఉప్పు పప్పు కడుతున్నారు తెలుసా జిఎస్టీ? ఉప్పు పప్పు ఈ దేశంలో ఎవరైతే గాలి పీల్చుతున్నారో గాలి పీల్చే ప్రతి ఒక్కడో కట్టాలి. కోట్ల మంది ప్రజలు జిఎస్టీ కడుతున్నారు. ఇప్పుడు మీరే ట్యాక్స్ కట్టడంలా, నేనే ట్యాక్స్ కట్టడం. ట్యాక్స్ కట్టడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవాడు కాదు. ట్యాక్స్ కట్టడం ట్యాక్స్ కట్టడం అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్, ఎవడైతే ఐటీ రిటర్న్స్ వేసేవాడు ట్యాక్స్ కట్టే భావన అది కాదు నా అర్థం. ఈ దేశంలో గాలి పీల్చుకునే ప్రతి పౌరుడు, వాడు తినే ప్రతి తిండి, ఉప్పు పప్పు, కూరగాయ నారగాయ, ఆడు పెట్రోలు, ప్రతిదీ, ప్రతి దాంట్లో మీ తలకు పెట్టుకునే ఆయిల్ దగ్గర నుంచి మీరు కొనుక్కున్న చొక్కా, పెన్ను, కళ్ళజోడు, ప్రతి దాంట్లో మీ జీవితంలో ప్రతిరోజు వాడే పొద్దున్న లేచిన దగ్గర నుంచి టూత్పేస్టు దగ్గర నుంచి ప్రతి వస్తువు మీద ప్రతి భారతీయుడు పన్ను కడితేనే ప్రభుత్వం. అంతే తప్ప పాలకులు కొమ్ములు లేవు, వాళ్ళు ఎక్కడి నుంచి ఊడిపడలా, వాళ్ళు వేరే ప్లానెట్ నుంచి వచ్చి ఈ ప్రజలకు ఉచితాలు పంచడానికి బట్టలు నొక్కడానికి రాలా. ఉచితం మాటున, సంక్షేమం మాటున ఇది మా హక్కు అని చెప్పి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని ఎక్కడికి తీసుకెళ్దామని, ఏ స్థాయికి తీసుకెళ్దామని, మీరేమో అది హక్కు, ట్యాక్స్ పేయర్సే కాదు ఈ ఉప్పు పప్పు కొనేవాళ్ళు కూడా బాగా ఉన్నారు, వాళ్ళకి న్యాయంగా దక్కాల్సిందే, వాళ్ళకి దక్కాల్సిందే. ఈ ఉచితాలు ఇలా పోటీలు పడుకుంటూ ఎలా రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అంటాడు, మొన్న ఆల్రెడీ పులివెందుల్లో ఈ అరటికాయ వ్యవహారంలో, అరటికాయ ఉత్పత్తికి డిమాండ్కి సప్లై అనేది అది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ అనుకోండి. పులివెందులు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి గారు, అరటికాయ రైతులకు సంబంధించిన వాళ్ళతో మాట్లాడుతూ ప్రతి రైతుకి మన ప్రభుత్వంలో నేను 50,000 ప్రకటిస్తాను అని ఆ రైతులతో మాట్లాడాడు. అది సాధ్యమేనా? సుభర్ గారు, నేను మాట చెప్తున్నానండి, మీరు జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో మాట్లాడినంత వరకు ఈ రాష్ట్రం అర్థం కాదు, సంక్షేమ పథకాలు అర్థం కావు. మీకు ఆ విధ్వంసక గీతే అర్థమవుతుంది. నేను చెప్తున్నాను వినండి, ఈ రాజ్యాంగంలో ఉన్న ఫండమెంటల్ రూల్ ఏంటంటే జీవించే హక్కు ప్రతి పౌరుడికి ఉండాలి అన్నది. ఆ జీవించే హక్కు ఉండటం కోసమే ఈ దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ సంక్షేమ పథకాలు వచ్చినాయి. సంక్షేమం కోసం, ఉచితం, అవి సంక్షేమం కాదు. సంక్షేమం ముసుగులో రాజకీయ ఓట్ల వేట కోసం, ఓట్లు రాల్చటానికి ఉచితంగా బటన్ నొక్కే కార్యక్రమం. బటన్ నొక్కటానికి ముఖ్యమంత్రి అవసరంలా. ఇప్పుడు నేను మాట చెప్తానండి, సంక్షేమ పథకాలు అర్థం చేసుకోవాలంటే మీది సంక్షేమ కుటుంబం అయి ఉండాలి. మీరు దాన్ని తెల్ల ప్యాంట్ వేసుకుంటే మీరు నాకు సంక్షేమం అర్థం కాదు. సంక్షేమం అనేదాన్ని మీరు ఇంకో రూట్లో తీసుకెళ్ళదు దయచేసి. రూటే కాదు దాని ఇంకో సంక్షేమ పథకం ముసుగులో ఉన్నటువంటి రాజకీయ ఆకాంక్షలు దాన్ని ఓట్లుగా మార్చటానికి అప్పు చేసి ఈ దేశాన్ని, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావటం కోసం జరుగుతున్న అధికార దాహంలో, సంక్షేమం ముసుగులో. మీకు మాట చెప్తానండి,
ఎన్టీఆర్ గారు కూడు గుడ్డ నీడని 3 పథకాలు పెట్టాడండి. మీరు మద్దతు ఇస్తారా, వ్యతిరేకిస్తారా? పేద ప్రజలకి నేను రాజకీయ కూడు నేను కావాలి, రాజకీయ గుడ్డ నాయకు కావాలి, నేను నీడ రాజకీయ కావాలని. నేను రాజకీయ నాయకుడిని కాదు, రాజకీయ పార్టీ నడపట్ల. మీరు మద్దతు ఇస్తారా? మద్దతు అది ఏదైతే ఈ దేశ పౌరుడికి సంబంధించిన ప్రాథమిక హక్కుల్లో భాగంగా కూడు గూడు నీడ విద్య వైద్యం అనేది ప్రాథమిక హక్కు, ఆటి వరకు అందరికీ సమానంగా ఈ దేశంలో అందేదానికి చూడాలి. మీరు ఒక పక్కన సంక్షేమ పథకాలు అంటున్నారు, కానీ సగం భారతదేశం అర్ధాకలితో పడుకుంటుంది. ఇవాళకి కడు పేదరికం అనిపిస్తుంది. పేదవాళ్ళుగానే ఉంటున్నారు. ఈ సంక్షేమంతో వాడి జీవితం ఏమి మెరుగుపట్ల. ఈ సంక్షేమ పథకాలతో వాడు నిజమైన క్వాలిటీ వాడి జీవితంలో నాణ్యమైన జీవితం అనుభవించేది ఎప్పుడు? ప్రపంచ ఇండెక్స్లో మనం ఏ స్థాయిలో ఉన్నాము? మౌలిక వసతులు కానీ డెవలప్మెంట్ కానీ మీ కాళ్ళ మీద ఇప్పుడు మీకు ఫ్యామిలీ ఉంది, మీ అబ్బాయి గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేటు, మీ కోడలు పోస్ట్ గ్రాడ్యుయేటు. అలా కాకుండా మీరు ఉద్యోగాలు ఏవద్దురా నాయనా, మనకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుంది, మనం ఆటి వరకు ఎంజాయ్ చేద్దామని ఇంట్లో పడుకుంటే ప్రొడక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుంది? శుభకర్ గారు, నేను చెప్తున్నా వినండి. మీకోసం చెప్పడంలా వింటున్న మీ వీక్షకుల కోసం చెప్తున్నా. భారతదేశం 5 ఏళ్ళు సమానంగా ఉన్నట్టుగా సమానంగా లేదండి. మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ చదవాలన్నా, భారతదేశ స్వరూపం చదవాలన్నా కూడా ఒక పెద్ద విద్య. మీరు అడగొచ్చు, ఇలా ఇచ్చుకుంటూ పోతే ఎంతవరకు అని. ఈ దేశంలో పేదరికం లేదని నేనేం అనను. ఈ భారతదేశం ధనవంతమైన దేశం అని కూడా నేనేం అనకుండా ఉండను. అత్యధిక సైన్యం గల దేశం అని కూడా మనం చెప్తాం. అగ్రదేశాల ముందు కూడా తల ఎత్తుకొని నిలబడగలిగిన దేశం కూడా భారతదేశమే. నేను సమస్యలు లేవని, అసమానతలు లేవనే మాట నేను అన్నాను. ఒక మాట చెప్తున్నాను, సంక్షేమం అంటే మళ్ళీ చెప్తున్నా, సంక్షేమమే అది రాజ్యాంగం సంక్షేమ లబ్ధిదారులకు ఇచ్చే అవసరం. అలాగనే వచ్చినాయి. ఇది మన రాష్ట్రమే కాదు, నేనేం ఆంధ్రప్రదేశ్ని తీసుకునే మాట్లాడటల్లా. కేంద్ర ప్రభుత్వం కూడా కొంత సంక్షేమం చేస్తుంది. మీకు రైతుకి మోడీ గారు ఇస్తున్న డబ్బులు కానీ, లేదా వ్యవసాయానికి సంబంధించిన సబ్సిడీ ఎప్పుడు ఇవ్వండి. ఇప్పుడు 20 సూత్రాల పథకం పేరేంటి, హరిత విప్లవం పథకం పేరేంటి, ఇందిరాగాంధీ పరిపాలన ఏంటి, రాజీవ్ గాంధీ పరిపాలన ఏంటి, పివి నరసింహ పరిపాలన ఏంటి? అసలు సంక్షేమం లేని పరిపాలకులు ఉండాలండి? అసలు ప్రజల దగ్గరికి వెళ్ళటానికి సంక్షేమమే కదా వాళ్ళకి నావా? అంటే మీరు కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనే అంశం దగ్గర నుంచి అసలు సంక్షేమం, అభివృద్ధి, ఆర్థిక లోటు, వ్యయ ప్రయాసాలు వీటి నుంచి ఎట్టగట్టెక్కుతున్నారని ఒక మేజర్ సబ్జెక్టులోకి వెళ్ళిపోయాం మనం. ఇది ఒక పెద్ద సబ్జెక్టు, దీని మీద అధ్యయనం జరుగుతుంది. మీలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున కూటమి ప్రభుత్వం కానీ మనం ఒక్క సంక్షేమం ఇచ్చుకుంటూనే పోతే నిజంగా మీరన్నట్టుగా ఇబ్బందే. ఒక పక్క పరిశ్రమలు ఆహ్వానిస్తున్నారు, పరిశ్రమలు పెట్టే ఏర్పాటు చేస్తున్నారు, ఆ ఆర్థిక వనరులు పెంచుకునే ఏర్పాటు చేస్తున్నారు, బ్యాలెన్స్ చేస్తున్నారు. గతంలో మీరు 5 ఏళ్ళు చూసినంత ఏంది, బటన్ నొక్కడే చూసాం. బటన్ నొక్కడం మూలాన ఏమవుతుందండి, ఇప్పుడు ఉన్న పరిశ్రమలను కూడా వెళ్ళగొట్టిన పరిస్థితి కదా. ఏ ఒక్క పరిశ్రమవేత్త అయినా సరే ఆంధ్రప్రదేశ్ రావడానికి ధైర్యంగా కాలు రైలు వేసుకొని వచ్చిన సందర్భాలు ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో? అసలు ఈ పేర్లు పక్కన పెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారా, ఎక్సెట్రా కాదు. ప్రభుత్వాలు = ప్రజలు. ఏంటి వాళ్ళ ధర్మం అంటే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్. ఇది నేను చెప్తుంది ఏంటంటే, మీకు సుదీర్ఘమైన ప్రస్థానంగా కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిని నిలదొక్కుకోవటం కోసం అహర్నిశలు శ్రమిస్తున్నమాట యథార్థం. ఆంధ్రప్రదేశ్లో కూడా శాంతి భద్రతలను కానీ ఒక నపుంసక విధానాలని, అంటే రెచ్చగొడుతున్న విధానాలని, ఒక దుర్మార్గమైన విధానాలను కూడా రూపుమాపేందుకు, కట్టడి చేసేందుకు కష్టపడుతున్నమాట నిజం. ఈ రాష్ట్రం బాగుపడాలంటే తప్పనిసరిగా అవి చేయాల్సిందే. మొన్న మీరు విన్నారు. నేను డైరెక్ట్ సబ్జెక్టులోకి వస్తున్నా. పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ అనుయాయులకు వార్నింగ్ ఇచ్చి మరీ చెప్పారు. లోకేష్ గారు అయితే 3 పేజీలే తెరిచాము, ఇంకా చాలా పేజీలు ఉన్నాయని చెప్పిండు. పవన్ కళ్యాణ్ గారు అయితే కీలుకు కీలు, కాలుకు కాలు తీర్చి కూర్చోబెడతాము, అవసరం వస్తే ఉత్తరప్రదేశ్ మన ముఖ్యమంత్రి గారి యొక్క ట్రీట్మెంట్ కావాలి, యోగి ఆదిత్యనాథ్ ట్రీట్మెంట్ కావాలన్న స్థాయిలో మాట్లాడారు. ఎందుకు మాట్లాడారంటే ఏదో ట్రీట్మెంట్ ఇద్దామని కాదు, ఒక దుర్మార్గమైన వైఖరి కొనసాగుతుంది. మీరు ఇందాక అన్నారు,
పుట్టినరోజులకి ఎవడన్నా రక్తాభిషేకాలు చేసుకుంటారా సుబ్కర్ గారు? రక్తాలు రాసుకుంటారా? అంటే ఆ వెరపు లేకపోవటం, ఆ భయం, కనీస భయం లేకపోవటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు కాదు సుబ్కర్ గారు, మీరు అన్నిదా భావించకపోతే మీ ద్వారా కొన్ని ప్రజలకు అర్థం కావాలి. ప్రజలు కూడా ఏంటంటే ఈ రాష్ట్రంలో ప్రజలు కూడా చాలా ఆలోచించాలి. మీరు ఒక్కసారి చూడండి, ఇది గంగమ్మ జాతరలో ఒకసారి జూమ్ చెయ్యయ్యా. ఏళ్ళ తలకాయలు కోసినట్టు రఫా రఫా. ఇప్పుడు ఈ విధమైన దీన్ని ఏమంటారు సార్? ఒక పార్టీ అధ్యక్షుడు చేసే పనేనండి ఇది. ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ప్రజల ఎజెండా పెట్టుకొని చేస్తున్న పనేనండి ఇది. ఆయన ముఖానికి రక్తం రాస్తుంటే సిగ్గేయట్లేదండి. సజ్జర్ గారు ఏం చేస్తున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు? ఆయన సతీమణి భారతి ఏం చేస్తుంది? రాక్షసులు రక్తం తాగినట్టుగా లేదండి. మూగజీవాలకి బర్త్డేకి అలా కోస్తారండి అమ్మోరి జాతరలాగా. రేపు వస్తే మేము అందరూ కూడా ఎలాగ నేను నరికేస్తామని చెప్పేసి అంటుంటే ప్రభుత్వం ఏం చేయాలండి? హోంమంత్రి ఏం చేయాలండి? డిప్యూటీ మంత్రి ఏం చేయాలండి? లోకేష్ గారు ఏం చేయాలండి? అంటే ఈ విధమైన పద్ధతి సరే, దీని మూలాన ఏదో వాళ్ళేదో ఓడ బెరికేస్తారని చెప్పి మేమేం భయపట్టాల. ఇదన్నీ కూడా తాటాకు చప్పుళ్ళు. ఇంకా వేరే యాక్టివిటీ లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. మీకు మాట అడుగుతున్నానండి. మీరు ఇందాక అన్నారు నాతో, నేను కాబట్టి బటన్ నొక్కాను, నేను కాబట్టి ఇవ్వగలిగాను, చంద్రబాబు నాయుడు గారు ఈ సూపర్ 6 పథకాలు ఇవ్వలేడు అని అన్నాడు. ఇప్పుడు అనమనండి, ఇప్పుడు అంటలేదుగా. ఒక్క వైద్య కళాశాలలో పట్టుకునేక ఊగులాడుతున్నది. ఆ వైద్య కళాశాలలో కూడా ఆ రోజున 50% ఆయన అమ్ముకు దొబ్బినీయేగా. ఇదిగోండి, రాష్ట్రంలో 16 హెల్త్ క్లబ్లు. ఆ పీపీపీ విధానం పేరు, ఇప్పుడు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం మీద ఏదైతే సెంట్రల్ ప్రాయోజిత కార్యక్రమానికి సంబంధించిన మెడికల్ కాలేజెస్, ఒక పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ అనే దానికి సంబంధించి వచ్చిన దాంట్లో ఇవి నడవాలి అంటే 50% సీట్స్ ప్రైవేట్కి అమ్ముకుంటేనే ఆ వచ్చే డబ్బులతో ఈ కళాశాల నిర్మాణం కానీ శాలరీస్ ఇచ్చే పరిస్థితి కానీ అని చెప్పేసి 50% సీట్స్ జగన్మోహన్ రెడ్డి జమానాలో ఆయన అమ్మకానికి పెట్టి బి కేటగిరీ, సి కేటగిరీ చొప్పున ఆ సీట్లు 50% సీట్లు అమ్మితే ఈ ప్రస్తుత మీరు సమర్థించే పార్టీ, కూటమి పార్టీ ప్రభుత్వం తరపున ఈ మొక్క చెప్పిన ఒక్క రాజకీయ నాయకుడు మీ మొత్తం కూటమి పార్టీల్లో 3 పార్టీల్లో ఈ విధానంలో ఈ అమ్మకం అనే ప్రక్రియలో 50% సీట్స్ బి కేటగిరీ, సి కేటగిరీ కింద ఫీజులు పెట్టి ప్రైవేటుకు అమ్ముకుని ఆ డబ్బులతోనే కళాశాల రన్ చేయాల్సిన పరిస్థితి, ఆ నిధుల కోసమే 50% సీట్ల అమ్మకానికి పెట్టానని చెప్పి జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో కాపీని చూపించి మాట్లాడిన అధికారంలో ఉన్న, అధికారం అనుభవిస్తున్న ఈ రాజకీయ నాయకులు మైకుల ముందుకొచ్చి అంత అల్లరి జరుగుతున్నా కాదు జరిగింది ఇది, దీనికి ఆద్యులు వైసీపీ పెద్దలే అనేదాన్ని చెప్పటం మీరు విన్నారా? ఇప్పుడు అందరూ మాట్లాడారా, మాట్లాడలేదా సంగతి మీ బోటి వాళ్ళకి ఒకళ్ళిద్దరికి తప్పనిచ్చి మాట్లాడే వాళ్ళకేమో పదవులు లేవు, దూరంగా ఉన్నారు. పదవులు ఇచ్చిన వాళ్ళేమో నోరు విప్పరు. ఇప్పుడు మంత్రులు ఉన్నారండి, మంత్రులకి కొమ్ములు ఉంటాయేంటి? బాధ్యత అది ఎక్కువ, ఎమ్మెల్యే కంటే ఎక్కువ బాధ్యత. నేను మంత్రి అనగానే అది ఎక్కడ లేని అపరిమిత అధికారాలు రావు. టీవీ డిబేట్స్లో మీరు చెప్పండి, ఇప్పుడు మీరు ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నారు కదా, ముఖ్యమంత్రి కార్యాలయానికి తరచూ వెళ్తూ ఉంటారు కదా, టీవీ డిబేట్స్లో మంత్రులు ఎందుకు పాల్గొరండి? ఎమ్మెల్యేలు, యాక్టివ్గా ఉన్న ఎమ్మెల్యేలు, మాట్లాడగలిగిన ఎమ్మెల్యేలు టీవీ డిబేట్స్లో ఎందుకు పాల్గొరు? అంటే స్పోక్స్ పర్సన్స్ అని చెప్పేసి వాళ్ళ వాయిస్ ఏదైతే ప్రజల్లోకి స్పష్టంగా రీచ్ అవ్వని వాయిస్లను పెట్టుకుని వీళ్ళ వరకు మాట్లాడతారు. ఇది మన ప్యానల్, మన పార్టీ తరపున ప్యానల్ వ్యవహారం. ఈ ఎమ్మెల్యేలు, మంత్రులు ఎందుకు మాట్లాడకూడదు అంటున్నా? మంత్రులు కొమ్మలు ఉంటాయా? మంత్రులు టీవీ డిబేట్స్లో కూర్చొని మాట్లాడి జరుగుతున్నది ఇది అని చెప్పేసి ప్రజలకు ఎందుకు స్పష్టత ఇవ్వరు? సుబ్కర్ గారు,
దాదాపుగా నాకు తెలిసి అందరూ టీవీ డిబేట్లోనే మాట్లాడరు. మంత్రులు కూడా వాళ్ళ వాళ్ళ బాధ్యతగా ప్రెస్ మీట్లు పెట్టు ఆయా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. నాలాంటి వాళ్ళు చాలా ప్రధానంగా టీవీ డిబేట్లో మాట్లాడుతున్నాం. ఇంకో మాట ఏంటంటే, నేను ప్రభుత్వానికి దగ్గర ఉండటం కాదు, ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. నేను ఒక సంక్షేమ బోర్డుకి సంబంధించిన చైర్మన్ని. అంటే అది రాజకీయ మకిలి లేదనుకుంటున్నా, మీరు అది రాజకీయంలో భాగమే అయితే. రాజకీయ మహిళేం కాదు, ఈ ప్రభుత్వంలో భాగం అండి. ప్రభుత్వం వేరు, నేను మాట్లాడేది రాజకీయం గురించి. ఇప్పుడు రాజకీయము ప్రభుత్వము వేరువేరుగా ఏమి ఉండవండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రాజకీయం అంటే పార్టీ వ్యవహారాలండి, పార్టీ తరపున వ్యవహారం. ప్రభుత్వం అంటే అది అందరిది, దానికి పార్టీలు లేవు. వైసీపీకి కానీ వేరే అసలు పార్టీ లేనోడికి కానీ అందరికీ అదే ప్రభుత్వం, అందరిది ప్రభుత్వం. అంటే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు మరియు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పరిపాలనా విభాగాలు పరిపాలనా ధోరణిలో చూస్తాడు. పార్టీ అధ్యక్షుడిగా పార్టీ కార్యక్రమాలు చూస్తాడు. ఇప్పుడు మేమైనా కూడా బోర్డు చైర్మన్గా బోర్డుకు సంబంధించిన వ్యవహారాలు చూస్తాము. మీలాంటి రాజకీయాలు విశ్లేషకులు ప్రశ్నలు అడిగితే వాటికి కూడా మేము సమాధానాలు చెప్తాం. మీరు అన్నమాటకే ఇదిగోండి, రాష్ట్రంలో కొత్తగా 16 మెడికల్ కళాశాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ప్రకటన ఇది, పెద్ద ఎత్తున ఆయన పత్రికలో 31 మే 2021. ఇదిగోండి, ఇందులోనే అన్నాడు 16 మెడికల్ కళాశాల నిర్మాణం 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా. 2023 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తానన్నాడండి. ఎందుకు పూర్తి చేయలేదు? ఈ రోజున ఈ మెడికల్ కాలేజీల మీద గోల చేస్తున్నారు కాబట్టి ప్రజలకు అర్థం కావడం చెప్తున్నా. ఇదిగోండి మీరు అన్నమాట. కొత్తగా హెల్త్ హబ్బులు ఏర్పాటు చేస్తే అక్కడ ఏర్పాటు చేసే ప్రైవేటు ఆసుపత్రులతో వైద్య రంగం మరింత బలోపేతమవుతుంది. మనం ఇచ్చే ప్రోత్సాహంతో ప్రైవేటు రంగంలో కూడా మంచి ఆసుపత్రులు వస్తాయి. ఈ పాలసీ వల్ల ప్రతి జిల్లా కేంద్రంతో పాటు కార్పొరేషన్లో మల్టీ స్పెషాలిటీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తాయి. టెరిషియన్ కేర్ విస్తృతంగా మెరుగుపడుతుంది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టిన అంశం ఇది. సరే, ఈ రోజున నిదానంగా అయినా దీని వాస్తవం తెలుస్తుంది. ఒక మాట మాత్రం యథార్థం అండి, ఈ పీపీపీ అనేది వింత కాదు, విడ్డూరం కాదండి. గ్లోబలైజేషన్ వచ్చిన తర్వాత, ప్రైవేటైజేషన్ వచ్చిన తర్వాత పారిశ్రామికవేత్తలనే పరిపాలన భాగం చేయటం జరుగుతున్న ఒక వ్యవహారం. గల్లాపెట్టులో డబ్బులు లేకపోబట్టే కదా మనం సొంతంగా ప్రభుత్వం రన్ చేయలేని పరిస్థితుల్లో డబ్బులు కావాలంటే ఇన్వెస్టర్ రావాలి. ఇన్వెస్టర్ ప్రైవేట్ వాడు వస్తాడు, కానీ పక్క రాష్ట్రం ప్రభుత్వం ఇక్కడికి వచ్చి పెట్టదు కదా. గ్లోబలైజేషన్ విధానం అంటే అదే కదండి. దానికి ఆ పాలసీని, జగన్ అనుసరించిన పాలసీని మీరు ముందుకు తీసుకెళ్తున్నారన్న విషయం మీ ప్రభుత్వం సుస్పష్టంగా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పకపోవటం ఏంటి? ఒక పక్కన మీ ప్రత్యర్థి 1,000 సంతకాలు అని చెప్పేసి గవర్నర్ కలిపి వ్యాన్లు రన్ చేసి ర్యాలీలు తీసి నానా హంగామా చేయటం ఏంటి? సాక్షి పేపర్లో కానీ మీ ప్రత్యర్థి సంబంధించిన అనుకూల మీడియాలో కానీ దీని మీద పెద్ద ఎత్తున ప్రచారం చేయటం ఏంటి? దాన్ని మీరు సమగ్రంగా ఎదుర్కొన్నారా? ఎందుకు ఎదుర్కోరండి? ఇప్పుడు అపోజిషన్ మీరు సమగ్రంగా ఎదుర్కోలేదని సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి పార్టీ శ్రేణులు పార్టీ కార్యక్రమంలో మాట్లాడుతూ మీరు వెనకబడి ఉన్నారు తిప్పికొట్టడంలో అని ఆయన అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియా రిపోర్ట్ చేసింది. అవును, ఇంకాస్త ఉధృతంగా మనం అటాక్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట యథార్థమే. ఇప్పుడు వాస్తవం ఏంటో తెలుస్తుంది కదా సార్. ఈ రోజు కాకపోయినా రేపైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు దేనికోసం వేలాడబడుతుంది. నిజం గడప దాటే లోపు అబద్ధం 6 మైళ్ళలో 60 మైళ్ళలో 6,000 మైళ్ళలో. ఆ సామెత నిజమే కదా. అది జరిగిన దాంట్లో ఇప్పుడు బాబాయ్ హత్యని పొద్దున్నే గుండెపోటని, గంట తర్వాత హత్య అని, ఇంకొక గంట తర్వాత నారాసుర రక్షరిత్ర, మా తాతని మా నాన్నని బాబాయిని, ఆఖరికి నన్ను కూడా చంపటానికి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రయత్నం చేస్తున్నాడు, కుట్రలు పొందుతున్నారు అని చెప్పి వెరపు లేకుండా ఇంత బారు కత్తి మీ నాయకుడి చేతిలో పెట్టి సాక్షి పేపర్లో ఫుల్ పేజ్ ట్యాబ్లెట్ అంత పెద్ద కథను ప్రచురిస్తే ఆ కేసు ఇప్పటికీ అతిగతి లేకపోవటం, మీరు కేంద్రంలో అధికారంలో మీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం రన్ అవ్వటం, ఆ కేసులో పొద్దున్నే 5ంటికి ఎవరి నుంచి కాల్ వచ్చింది, ఎవరికి చెప్పారు, ఏమని చెప్పారు, పక్కదొడ్లో హెలికాప్టర్ ఉండి
కడప ఎయిర్పోర్ట్కి స్పెషల్ ఫ్లైట్ అందుబాటులో ఉండి, బేగంపేటలో ఎయిర్పోర్ట్ ఉండి ఫ్లైట్ ఉండి వెళ్లకుండా ఆరాంసే సాయంత్రానికి తెల్లారుజామున జరిగిన హత్యని ఆ నైట్కి సాయంత్రానికి పులివెందులు వెళ్ళేలాగా ప్లాన్ చేసుకుని ఒక అద్భుతమైన పథక రచనతో జరిగిన వ్యవహారంలో కనీసం విచారణకు నోటీసు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ఈ దేశ నేర పరిశోధనా సంస్థలు ఉన్నాయి అంటే అది వ్యవస్థల విధ్వంసం కాదా? పరిపాలన మారింది, మీరు వచ్చారు అధికారంలోకి. ఆ బాబాయ్ హత్య కేసులో జగన్మోహన్ రెడ్డిని టచ్ చేయాల ఏ ఏజెన్సీ, ఏ నేర పరిశోధన సంస్థ టచ్ చేయాల, ఇవాళకి టచ్ చేయాల. అంటే ప్రభుత్వం మారిన ఈ ప్రజలు కామన్ మెన్ బాబాయ్ హత్య కేసులో ఆ ఎవరి బాబాయ్ అయినా కానీ ఒక మాజీ మంత్రి, మాజీ ఎంపీ, ఎమ్మెల్సీ, ఒక ముఖ్యమంత్రికి తమ్ముడు, ఇంకొక ముఖ్యమంత్రికి స్వయానా బాబాయ్, అటువంటి వ్యక్తి దారుణ హత్య జరిగితే ఆ నిజం ఇవాళకి బయట పడటం కానీ రేపు బయటపడిద్దని ఆశ కానీ ఈ రాష్ట్ర ప్రజలకు లేదంటే ఎటువంటి సంకేతం గ్రౌండ్లోకి వెళ్తున్నట్టు? దీని మీద మీ పార్టీలో ఆలోచించినాయా? నేను చెప్తున్నా సుభకర్ గారు, ఇప్పుడు రాజ్యాంగంలో రాజ్యాంగ నిర్మాణంలోనే పరిపాలనకు సంబంధించిన అంగాలు ఏర్పాటైనాయి. కార్యనిర్వాహక వర్గం చేయాల్సిన పని కార్యనిర్వాహక వర్గం చేయాలి, న్యాయస్థానం చేయాల్సిన పని న్యాయస్థానం చేయాలి, ప్రభుత్వాలు చేయాల్సిన పని ప్రభుత్వాలు చేయాలి. మీ ప్రభుత్వంలో కూడా అన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడని మీ కార్యకర్తలు, మీ పార్టీ కార్యకర్తలు మాట్లాడుతున్నారు. మీరు అడిగిన ఇన్ని ప్రశ్నల్లో జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా వివేకానంద రెడ్డి హత్య కేసు తాలూకా వ్యవహారం ఎవరు చూడాలి? ఒకటి సిబిఐ చూడాలి, రెండు న్యాయస్థానాలు చూడాలి. ఆ ప్రక్రియ ఎలా జరుగుతుందో మీకు తెలుసు, నాకు తెలుసు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు విచారణ చేయటం లేదు, ఎందుకు అడగటం లేదనే ప్రశ్నలు ఉంటే ఎవరు చేస్తారు? అది ముఖ్యమంత్రి గారు పిలిచిన ప్రశ్న అడగరు కదా, పోనీ ఇంకో మంత్రి గారు పిలిచి అడగరు కదా. దాని బాధ్యత విచారణ సంఘాలదే అని మీరు రాజకీయంగా వ్యవస్థల మీద తోసేయచ్చు, అంతిమంగా మనం వ్యవస్థల మీద తోసేయచ్చు, అంతిమంగా గ్రౌండ్లో మీ కార్యకర్తలు అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాల్సిన స్థితిలో మీరు కూర్చుని ఉన్నారు పై లెవెల్లో. సరే, అది పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ రాష్ట్రంలో జరుగుతున్న మరొక ఈ రప్ప పార్ట్ 2, వాళ్ళు రప్ప జగన్ 2.2 అనేది అసలు అది పోస్టర్లు ఏనాటి నుంచి చేసుకుంటారులే. కానీ ఇవాళ మొన్న 2 కేసులు పెట్టారు. ఆ ప్రింటింగ్ స్టేషన్ ఎవరైతే ప్రింట్ చేసిన వాడిని ఏదో సీజ్ చేయటం, ఎవరైతే ఆ పోస్టర్లు వేసారో వాళ్ళ మీద కేసు కట్టడం లాంటి సంఘటన నిన్న జరిగింది. అదేదో ఇది స్టార్టింగ్లోనే జరుగుంటే అంత విచ్చలవిడిగా ఈవెన్ హైదరాబాద్లో సంవత్సరాల తర్వాత ఆయన వాయిదాకి పలకరించడానికి కోర్టుకి వెళ్ళి జడ్జి గారు ఎలా ఉన్నారు చూడటానికి వెళ్ళినట్టుగా ఆయన వెళ్ళారు. ఆ వెళ్ళిన సమయంలో కూడా బయట రప్ప బోర్డు కోర్టు, సిబిఐ కోర్టు బయట పట్టుకున్నారు బాలకోటయ్య గారు. అది ఎటువైపు వెళ్తున్నాం మనం అనేదాన్ని పౌర సమాజం నిశ్చితంగా గమనిస్తుంది. ఏంటి రెచ్చిపోవటం? నేను మీకు మాట చెప్పగలుగుతానండి, నిజం కూడా చెప్పగలుగుతాను. నిజమే అది. ఎందుకంటే రాష్ట్రాన్ని కానీ దేశాన్ని కానీ లేదా సమాజాన్ని కానీ కాపాడటం అంటే ఒక ప్రభుత్వాలదే బాధ్యత కాదండి, ప్రజలు కూడా దానిలో చోదక శక్తులు కావాల్సిందే. ఈ రోజున జరుగుతున్న రప్ప రాజకీయాలకి నిన్న ఒక గర్భిణీ స్త్రీని కడుపు మీద పెట్టుకుని తన్నారు. ఇలా మేకల్ని సౌండ్ తగ్గించమన్నందుకు, బర్త్డే వేడుక సౌండ్ తగ్గించమన్నందుకు. ఇప్పుడు అత్తగారిని అరెస్ట్ చేశారా, అరెస్ట్ చేసి ఏమి ట్రీట్మెంట్ ఇచ్చారు, ఈ అంశాలు కాదు. ప్రజలు కూడా ఉమ్మెయ్యాలి. ఓటు రూపంలో వాళ్ళ ఆయుధం అఖండ మెజారిటీ. 30 సంవత్సరాలు ఉంటానన్న నాయకుడిని 16 నెలలు జైల్లో పెట్టి జైలు నుంచి వచ్చిన మనిషిని ముఖ్యమంత్రి చేసింది ఈ సమాజం. తర్వాత 30 ఏళ్ళు ఉంటానని చెప్పేసి ఆ బటన్ నొక్కుడే సరిపోద్ది, వీళ్ళకి ఈ సంక్షేమం అనే ముసుగు నాకు ఓట్లు రాలుస్తుంది, ఈ 30 సంవత్సరాలు నేను ఉంటానని ఆయన ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. వద్దు, మాకు సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా కావాలి, మా కాళ్ళ మీద మేము నిలబడాలి, మా బిడ్డలు ఉద్యోగాలు, వాళ్ళకి నాణ్యమైన జీవన ప్రమాణాలు, నెలకి 10,000 తెచ్చుకున్నాడు, 20,000, 20,000 తెచ్చుకున్నాడు, 50,000, 50,000 తెచ్చుకున్నాడు, 1,00,000 రూపాయలు. ఇక్కడ కంపెనీలు వచ్చి మంచి చదువులు, విద్యాలయాలు, ఇండస్ట్రియలైజేషన్ ఆ టైపు కావాలనేదే మాకు. ఈ గోలొద్దు, నీ ఉచితాల మూలన అయితే జగన్మోహన్ రెడ్డి శాశ్వతంగా అధికారం ఉండేవాడు. ఈ అన్నిటికీ ఆద్యులైన, ఉచితాలకు ఆద్యులైనటువంటి, మీ భాషలో సంక్షేమ పథకాలకు ఆద్యులైనటువంటి తమిళనాడు పాలిటిక్స్లో కూడా వాళ్ళే ఎప్పుడూ ఉండాలి.
కానీ అప్పుడు అక్కడ 5 సంవత్సరాలుగా ఒకళ్ళు మారుస్తూనే ఉంటారనుకోండి. ప్రజలకి రెండు పాలకులకి ఇటు సంక్షేమం అటు అభివృద్ధి రెండు కళ్ళు. లాస్ట్ 5 years మనం ఒక కన్నును పొడుచుకున్నాం, అధోగతి పాలయం, 20 ఏళ్ళు 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళాం. ఇప్పుడు మొయ్యలేని భారాన్ని ఈ ప్రభుత్వం మోస్తుంది. అది విచ్ ఇస్ వెరీ పెయిన్ఫుల్. గవర్నమెంట్ రన్ చేయటం అంటే అదేదో ముఖ్యమంత్రి స్థానం అంటే అదేదో పూలపానుపు కాదు, అది ముళ్ళ కిరీటం. అది ఇప్పుడు ఆ వయసులో మీ ముఖ్యమంత్రి గారు మా ఏజ్ కంటే కూడా ఎక్కువ కష్టపడే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలకు ఒక వరం. ఆయన ఆ సీట్లో ఆ వయసులో ఆ రకంగా తిరగటం, ఆ దావోస్ అని అటు అని ఇటు అని వెళ్ళేసి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్మెంట్ చేసి నా తర్వాత కూడా నేను ఉండాలి, ఆ అభివృద్ధి మార్కు అనే ఒక స్వాప్నికుడుగా, అభివృద్ధి మాంత్రికుడుగా, విజనరీగా సైబరాబాద్ సృష్టికర్త ఏం చేశారు, ఎంతమంది జీవితాలు ట్రాన్స్ఫార్మ్ అయినాయి, అవన్నీ వాస్తవాలు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాలను సమూలంగా మార్చేశాడు. ఆయన ఆ స్టైల్ని మార్చేశాడు. దాన్ని అందుకోకుండా అడ్వాన్స్డ్గా రాజకీయం చేయకుండా మళ్ళీ నేను అదే పద్ధతిలో, మీ ముఖ్యమంత్రి ఏమన్నారు, అధికారం రావటం ముందు నేను పూర్తిగా మారానన్నారు. ఆ సీట్లోకి వచ్చిన తర్వాత అధికారం అనే ఆప్టిక్స్, ఆ కళ్ళద్దాలు ఆయన మళ్ళీ చూసే పరిస్థితి మారిపోయింది. అది నేనంటలా, మీ కూటమి పార్టీలకు సంబంధించి ముఖ్యంగా తెలుగుదేశం కార్యకర్తలు ఉక్కపోతకు గురవుతున్నారు. ప్రజలు కొంతలో కొంత హ్యాపీ, భయం లేదు, స్వేచ్ఛగా మాట్లాడుకునే పరిస్థితి, వాళ్ళ ఒపీనియన్స్ని బయటికి రాగలుగుతున్నారు, వాళ్ళు స్వేచ్ఛగా మాట్లాడుకోగలుగుతున్నారు. జనజీవన స్రవంతి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా వాళ్ళ పని వాళ్ళకి హాయిగానే నడుస్తుంది. ఎట్లాగూ మీరు ఆ సంక్షేమ పథకాలకి మ్యాక్సిమం కష్టపడుతున్నారు, పని నడుస్తుంది. ప్రత్యేకించి ఉక్కపోతకు గురవుతుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. దీనికోసం కాదు కదా ఈ రప్ప గోలేంటి. ఇంకొక పక్కన వెనకమాల కమ్ముకొస్తున్న ప్రళయం, పొంచి ఉన్న పెను ప్రళయం తప్పించుకోవాలంటే ఇది కాదు కదా చేయాల్సిన విధానం అనే విమర్శ చాలా పెద్ద స్థాయిలో ఉంది. దాన్ని ఒప్పుకుంటారా, ఒప్పుకోరా? సుభకర్ గారు, ఇప్పుడు నా సోషల్ వెల్ఫేర్ బోర్డులో ఒక ప్రధానమైన అంశాలు ఉన్నాయండి. ఓ 2-3 ప్రధానమైన అంశాలు ముఖ్యమంత్రి గారు నాకు అప్పచెప్పాడు. ఏంటి నా బోర్డు కర్తవ్యం అంటే, ప్రధానమైన కర్తవ్యం రాష్ట్రంలో ఎస్సీలకి ఎస్టీల మధ్య ఒక చేతనాకరమైన చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహించటం. అది ఉపాధి సంక్షేమ అవకాశాలతో పాటు రాష్ట్రంలో ఈ కులాల మధ్య, మతాల మధ్య, లేదా మూఢ విశ్వాసాల పట్ల, లేదా ఇలాంటి ఈ రప్ప రాజకీయాల పట్ల ఒక చైతన్యవంతమైన కార్యక్రమం నిర్వహించడం అనేది నా బోర్డుకు సంబంధించిన ఒక లక్ష్యం. దానికి నేను మేళాలు పెడతానా, లేదా బహుజన సమ్మేళనాలు పెడతానా, ఆ కార్యక్రమం నేను తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సందర్భంగా మీకు చెప్పేది ఏంటంటే, ఏ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ఒక్క ప్రభుత్వాలు కాదండి, ప్రజల భాగస్వామ్యం అయితేనే అభివృద్ధి. అంటే అభివృద్ధి జరగాలి, 2 ప్రజల్లో చైతన్యం పెరగాలి. ఈ ప్రజల్లో చైతన్యం పెరగనంత వరకు మీరు చెప్పిన పేరు, ఆ రాజకీయాలు అలా భావోద్వేగాలు గురి చేస్తూనే ఉంటాయి. నిజంగా బాధాకరమే. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ వికటట్టహాసమే అనుకోండి, విన్యాసమే అనుకోండి, వికృత క్రీడ అనుకోండి, పరమ దుర్మార్గమైన వైఖరి. ఆ ప్రజలు దాన్ని ఆలోచించగలగాలి. సాధారణంగా మీరు నేను అన్నట్టుగా 24లో ఆలోచించారు. ఆలోచించే ఊహించని విధంగా 11కి దెగ్గొట్టారు. దెగ్గొడితేనే జగన్మోహన్ రెడ్డికి అర్థం కాక కుడివైపు ఎడమవైపు చూసుకొని నేను నొక్కిన బటన్ డబ్బులు ఏమైనా అని చెప్పేసి అని పక్కన వాళ్ళని అడిగే పరిస్థితికి వచ్చాడు. మీకు మాట చెప్తాను సార్, మొన్న 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కాలంలో నేను ఈ టీవీ డిబేట్ల కోసమో హైదరాబాదో గట్రా వెళ్ళేటప్పుడు చాలామంది పెద్దలు అన్నారు, నేను కూటమి ప్రభుత్వం గెలుస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు అని అంటే, లేదు బాలకోటయ్య గారు, ఆంధ్రప్రదేశ్లో ఉంది బానిసలు, స్లేవ్ ఆంధ్ర, నాట్ ఏ సేవ్ ఆంధ్ర అని అన్నారు. మేము వగచాం, ఒక విధంగా భయపడ్డాం. ఎందుకంటే కనిపించిన వ్యక్తిని అరెస్ట్ చేసి, కనిపించిన వ్యక్తిని భయపెట్టి, తెలుగుదేశం నాయకులను మొత్తాన్ని అరెస్ట్ చేసి, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టి, ఆయన ప్రాణానికి హాని జరుగుతుందేమని చెప్పేసి అని రాష్ట్రం అంతా, దేశాలన్నీ కూడా కంట తడిపెట్టినా కూడా కన్నీటి సుక్క కూడా కరగని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆ యొక్క దుర్మార్గమైన వైఖరి చూసి ఏమైపోతుంది రాష్ట్రం అని చెప్పేసి వగచాం. వెరస ఏమైంది ఫలితాలు?
జగన్మోహన్ రెడ్డి కాదు కదా, మొత్తం 151 మంది కౌరవ మంద ఊహించని విధంగా పరిణామాలు జరిగినాయి. నేను ఒక మాట నమ్ముతున్నాను శుభకర్ గారు, ప్రజలు చైతన్యవంతంగానే ఉంటారు. కొన్ని ఇలాంటి సంఘటనలు, ఇప్పుడు మీరు ఇందాక కొన్ని పేర్లు చెప్పారు సార్, పివి సునీల్ కుమార్, 3 కుమారులు, పివి సునీల్ కుమార్, విజయ్ కుమార్, జడా శ్రావణ్ కుమార్. ఏంటి లెజెండా? హర్ష కుమార్ 4 కుమారులు వచ్చారు. ఏంటి లెజెండా? ఇప్పుడు హర్ష కుమార్ గారు చాలాసార్లు 2-3 సార్లు ఎంపీగా చేశాడు. ఆయన కొడుకు ఎమ్మెల్యే సీటు ఆశించాడు, ఓ కళాశాల కట్టుకున్నాడు. హీ ఈజ్ ఏ ఎకనామికల్ వెల్ డౌన్ పర్సన్. ఏంటి రాజ్యాధికారం ఆయనకి? ఆయన రాజ్యాధికారంలోనే ఉన్నాడు మొన్నటిదా కాంగ్రెస్ పార్టీలో, విభజన అప్పుడు కూడా ఉన్నాడు. పివి సునీల్ కుమార్ గారు, హీ ఈజ్ ఒక ఐపీఎస్ ఆఫీసరు, జీవితాంతం ఐపీఎస్ హోదా బలికాడు. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఊడిగం చేశాడు. రఘురామకృష్ణ లాంటి ఒక ఎంపీని తెచ్చేసి చరిత్రలో ఎవ్వరూ చేయని విధంగా అట్రాసిటీ చేశావు, 3rd డిగ్రీ ప్రయోగించావు, గుండెల మీద పెట్టి ఈవెన్ ఎమర్జెన్సీలో కూడా, ఆ చీకటి పాలనలో కూడా చేశావు. ఒక ఎంపీ పైన అటువంటి దాష్టికం నాటి ఎమర్జెన్సీ పోలీస్ అరెస్ట్ చేశారు, జైల్లో పెట్టారు తప్ప ఈ కొట్టుడు కార్యక్రమం లేదు. చేసి ఇప్పుడు ఏమంటున్నావు? కాపులకు ముఖ్యమంత్రి సీటు, దళితులకి ఉప ముఖ్యమంత్రి సీటు అంటున్నావు. ఎవడు బిచ్చమిచ్చాడు నీ దగ్గరకు వచ్చి? దళితులు ఏమన్నా నీ దగ్గరకు వచ్చి ఉప ముఖ్యమంత్రి కావాలన్నారా? అసలు మాకు ఉప ముఖ్యమంత్రి ఏంటి? అసలు నువ్వెవడ బేరం ఆడటానికి? బేరం ఆడటానికి? ఇప్పుడు ఈ రాష్ట్రంలో దళిత ఫిలాసఫికల్ వాళ్ళు లేదా దళిత తాత్వికతను నమ్మిన వాళ్ళు రాజ్యాధికారం కావాలని కోరుకున్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న దళితులందరికీ సునీల్ కుమార్ ప్రాతినిధ్యం వహించట్లేదు కదా అంటారా మీరు? ఆ ప్రాతినిధ్యం ఎవడిచ్చాడు వాడికి? ఆ మొత్తం అయితే తను ఓడికి ఇచ్చిండు. ఇప్పుడు 30 ఏళ్ళు నువ్వు ఐపీఎస్గా బతికావు, ఏ దళితుడిని పట్టించుకోలేదు, ఏ దళితుడిని నీకు తెలియదు. ఒక క్రిస్టియన్ సంస్థను కూడా అడ్డం పెట్టుకున్నావు. నాకు తెలిసైతే నీకు యేసు ప్రభు గురించి తెలియదు. లేదంటే మీ భార్యని అడగండి, నీ మీద కేసు పెట్టిన భార్యని. నేను మాట అడుగుతాను శుభకర్ గారు మీ ఛానల్ ద్వారా, పివి సునీల్ కుమార్ గారి భార్యని వచ్చేసి మాట్లాడమనండి, మా ఆయన్ని ప్రజల ద్వారా దీవించండి అని, లేదా ప్రభువా దీవించండి అని మాట్లాడమనండి. ఆమె కూడా చాలా ఉన్నత విద్య చదివినట్టున్నారు. అరుణ గారు, గృహహింసకి చట్టం ఉందా, కేసు ఉందా? జడా శ్రావణ్ కుమార్ కూడా అడుగుతున్నానండి, ఆయన భార్యను వచ్చి మాట్లాడమనండి ఆయన గురించి. మీకు కుటుంబాలకు న్యాయం చేయటమే జాతకాల, ఈ రాష్ట్రానికి ఏం చేస్తారండి? మీకు మాట చెప్పాను సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కాపులు దళితులు చీలిపోవాలండి, లేదంటే వీళ్ళు ఊడిగం చెయ్యాలి. దాన్ని కొన్ని ప్రొక్లైన్లో డోజర్లు కావాలి. ఇటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తటానికి తప్ప వీళ్ళేమీ రాజకీయం కోసం రాలేదు. ఇంకా రేపో మాపో అవసరం వస్తే పివి సునీల్ కుమార్ పార్టీ పెడతాడు. ఒక ఆయన పెట్టాడు తెలంగాణలో, ఇదే ఐపీఎస్ అది ఆఫీసరు. ఏమైపోయాడు? బహుజన సమాజ్ పార్టీలో పెట్టాడు, తర్వాత టీఆర్ఎస్లో పోయాడు, ఎమ్మెల్యేగా పోటీ చేశాడు, ఓడాడు, మళ్ళీ పోటీ చేశాడు, ఓడాడు. అంటే మేము కూడా చింతనలో బతికిన వాళ్ళమే. ఇప్పుడు అంబేద్కర్ యొక్క ఆశయాలనే లేదా ఆయన చూపుడు వేలు చూపిస్తే ఆ సిద్ధాంతాన్ని, ఆ యొక్క అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని పట్టుకొని మేము పనిచేసిన వాళ్ళమే ఎన్నో ఈ రాష్ట్రంలో. నాకు తెలిసి సునీల్ కుమార్ గారిని అడుగుతున్నాను, కారంచేడు, నీరుకొండ, పదిరికుప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చిల్లకల్లు, బత్తినపాడు ఏనాడన్నా తెలుసండి ఆయనకి? ఏ దళితులకి సేవ చేస్తాడు సార్? అంటే ఒక విధ్వంసకరమైన కార్యక్రమాలు చేయడానికి ఏదో కొత్త తెర తీస్తున్నారు. నిన్న కూడా మాట్లాడండి సార్, జడా శ్రావణ్ కుమార్ యొక్క ఏంటి సార్ ఆయన యొక్క క్యాపబిలిటీ అయితే అవ్వచ్చు రిటైర్డ్ జడ్జి. నెత్తిన ₹10 పెట్టి పావలా కొనండి మార్కెట్లు అంటే ఎవడో కొండం. ఆడంగులు అంటారండి ఒక ముఖ్యమంత్రిని, ఒక లోకేష్ గారిని ఆడంగులు, చెప్పు తీసుకొని కొట్టండి అంటారు సార్. శుభకర్ గారు, నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు ఒక రాజకీయ పార్టీ పెట్టారనుకోండి, హత్య కేసులో నిందితుడికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారండి? హత్య కేసు చేసి నేనే చేశాను అని అప్రూవర్గా మారిన దస్తగిరికి ఎమ్మెల్యే సీట్ ఇస్తారండి? నువ్వు పార్లమెంట్లోనూ అసెంబ్లీలో నేరాలని మన గురించి మాట్లాడతావండి? ఇది ఏ పరిభాష అండి? ఇప్పుడు జగన్ గారు పనిగట్టుకొని ఆయన ప్యాకేజీ కోసమో లేదంటే ఆయన ఎత్తి మోయటానికి చేసుకున్న పని తప్ప పొద్దున అదే పని అండి. ముఖం కడగరు, ఛాయ్ తాగుతారు, పౌడర్ రాస్తారు, కెమెరాల ముందు కూర్చుంటారు, విమానాలు చూసుకోండి, పారిపోవటానికి సిద్ధంగా. అసలు ఈ లకారాల భాష ఏంటండి? అంటే అదేమంటే అంబేద్కర్ బొమ్మ అడ్డం పెడతాం, అంబేద్కర్ బొమ్మ పెట్టేసి చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, పవన్ కళ్యాణ్ గారిని మేము దళితులమి, మమ్మల్ని అరెస్ట్ చేస్తే ఇంకో అంబేద్కర్ బొమ్మ ఉందని చెప్పి అడ్డం పెడతాం. ఇదేనండి
ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్ళు జరిగిన పరిపాలనకి ఇప్పుడున్న పరిపాలనకి తేడా కనిపించడంలా. ఏనాడన్నా రాజ్యహింస ఉందండి రాష్ట్రంలో? రాజ్యహింస ఉందా? డాక్టర్ సుధాకర్ విషయం ఏంటండి? రాజ్యహింసేగా, సాక్షాత్తు రాజ్యం చేస్తున్న పనేగా. పట్టపగలు డ్రైవర్ సుబ్రహ్మణ్యం ఇది రాజ్యహింసే కదా. వాళ్ళందరినీ పక్కన పెట్టుకుని ట్రావెల్ చేశారు నిర్భయంగా. నిర్భయంగా ట్రావెల్ చేశారు. అటువంటి సంఘటనలప్పుడు కూడా పివి సునీల్ కుమార్ గారు ఏనాడైనా ఒక ఐపీఎస్ అధికారిగా, ఒక దళిత రిజర్వేషన్ ఫలాలు పొందిన వ్యక్తిగా ఏనాడైనా నోరిప్పాడండి? ఇప్పుడు ఎలా మాట్లాడతాడండి ఆయన? అంటే ఒక పెద్ద కుట్ర చేసి ఏదో చేద్దామని చెప్పేసి అండి. ఇవన్నీ కూడా బహుజన కులాలు కానీ, మా దళితులు కానీ, ఎస్సీలు కానీ ఇవన్నీ ఆలోచించాలండి. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను సార్, అంటే సాధారణంగా మనుషుల మధ్య ఉన్న ఈ యొక్క అనైతికత భావాలని ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, కాపులని కులాల మధ్య ఉన్న ఈ వాటిని ఎత్తి రాజకీయం చేయటం అనేది మీకు గతంలో కూడా మీకు ముద్రగడ్డ పద్మనాభం గారిది అదే ఎపిసోడ్ కదా. ఆయన పాపం పేరే మార్చుకున్నారు కదా, ముద్రగడ్డ పద్మనాభరావు తీసేసి పద్మనాభరెడ్డి పెట్టింది కదా. చాలామంది ఎన్ఆర్ఐలను కూడా కులం పేరు మీద, కార్డుల పేరు మీద తెచ్చారు కదా. వీటన్నిటి పట్ల మాత్రం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందండి. నేను మీతో ప్రధానంగా చర్చించాల్సిన అంశం కూడా ఈ రాష్ట్రంలో నేను ఇంకో మాట కూడా చెప్తున్నాను సుభకర్ గారు. రాష్ట్రంలో ఏదన్నా సరైన ప్రభుత్వం రాకపోయినా విధ్వంసకరమైన నాయకుడు వస్తే నష్టం జరిగేది ఈ ఎస్సీ ఎస్టీలకే. మీరు ఏదైతే సంక్షేమాన్ని అన్నారో, ఏదైతే అభివృద్ధి జరగాలని అన్నారో, సప్లై నిధులకు సంబంధించి న్యాయబద్ధంగా దశాబ్దాలుగా అందుతున్న హక్కుగా అందుతున్న నిధులు, ఆ నిధులు వాళ్ళ జీవితాలని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి, అది ఉచితం అనలేము. మీరు ఏదైతే సంక్షేమం అన్న వ్యవహారంలో వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి పనికొచ్చే పథకాలు ఇవి వాస్తవానికి. ఒక కారు కొనుక్కునేదానికి, ఒక లోను, ఒక చిన్న ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పెట్టుకునేదానికి, అవి మళ్ళీ వాళ్ళని ట్యాక్స్ పేయర్స్గా తయారు చేసి వాళ్ళ జీవితాలని ట్రాన్స్ఫార్మ్ చేసి ఒక నాణ్యమైన జీవితం ఇచ్చే 5,000, 10,000 అనేది ఆ రోజుకి ఆ నెలకి అయిపోద్ది. అది కాదు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే ఆర్థిక చేయూత ఇవ్వాలి. విదేశీ విద్య ఈ విద్య అభ్యసించి అక్కడి నుంచి వెనక్కి వచ్చినా లేదా అక్కడ సంపాదించిన ఎంతో కొంత ఆర్థిక కార్యకలాపాలకు ఉపయోగపడేలాగా రీపే చేసే వ్యవహారం. ఇప్పుడు ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం, చదువుకుంటాం, ఆ లోన్ తీర్చాలిగా. నేను ఒక మాట చెప్తా సుభకర్ గారు, వాగు నీరైనా నది నీరైనా చివరి భూములకి వెళ్తేనే సుఖమండి. ఇప్పుడు సినారె గజల్లో చెప్పినట్టుగా, పరుల కోసం పాటుపడనే నరుని బతుకు దేనికని, మోగ నేలకు నీరందివ్వని వాగు పొరుగు దేనికని అన్నట్టుగా ఏ ప్రభుత్వం అయినా, ఆఖరికి మా కూటమి ప్రభుత్వం అయినా, ఆ క్రింది స్థాయిలో ఉన్న ప్రజలకి సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి ఫలాలు కానీ అందితేనే ప్రభుత్వాలండి. నాకు తెలిసి నేనేదో బోర్డులో ఉన్నానని కాదు, మీరు చంద్రబాబు నాయుడు గారిని చదివితే తన గురించి, తన కుటుంబం గురించి, తన ఆదాయ వనరుల గురించి ఆలోచించడం కంటే 40 ఏళ్ళు రాష్ట్రం గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి ఆలోచన చేసే వ్యక్తే తప్ప జగన్మోహన్ రెడ్డి లాగా సరస్వతి పవర్ ప్లాంట్ పెడదామా, లేదా సాక్షి మీడియా పెడదామా, లేదా ఇంకొకటి ఓబులాపురం గని గోవుకుందామా, ఈ విధమైన తత్వమే లేదండి. వెరసి ఏదైనా నేను ఒక మాట చెప్తానండి, ఈ రాష్ట్రంలో ప్రజలు మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఉంది, అవసరం ఉంది. అది పవన్ కళ్యాణ్ గారి మాటలో చెప్పాలంటే 15 సంవత్సరాలు గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి మాటలో చెప్పాలంటే వైకుంఠపాలి ఆడకూడదు, తిరిగి మళ్ళీ మీరేమో ప్రజల చేతుల్లో ఉంది, ప్రజల్లో చైతన్యం రావాలని మీరు అంటున్నారు. ప్రజల చైతన్యంతోనే మీరు అధికారంలో ఉన్నారు. ప్రజలు ఏమంటున్నారు, మీ పార్టీ కార్యకర్తలు ఏమంటున్నారు, అది మీ చేతిలో ఉంది. జగన్మోహన్ రెడ్డిని కట్టడి చేయాల్సిన పరిస్థితి, ఈ రప్ప 2.0ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఈ ప్రభుత్వానిదే అనేది ప్రజల నుంచి వస్తున్న స్పందన. ఈ సందర్భంగా మీకు ఒక మాట చెప్తాను సార్. గతంలో వైసీపీ సోషల్ మీడియా విపరీతమైన ఒక జులుం ప్రదర్శించేది సోషల్ మీడియాలో. ఉదాహరణకి మీకు గతంలో చెప్పానో లేదో, తిరుపతికి సంబంధించిన ఒక జనసేన మహిళ చాలా అందంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఫోటో పెట్టి
వీర మహిళ కాదు వీర్య మహిళ అని చెప్పేసి అని పోస్ట్ పెట్టేవాళ్ళు, లేదా రంగనాయకం గారికి సంబంధించి కానీ అమరావతి మహిళల మీద కానీ. ఇప్పుడు పెట్టమనండి, ఎన్ని పర్సెంట్ పోస్టులు పెట్టమని సోషల్ మీడియాలో మహిళల మీద లోకేష్ తోలు తీస్తారు, ఉచ్చబోస్తున్నారు. చర్యలు తీసుకోవట్లేదండి. తీసుకున్న చర్యలు చట్టప్రకారం తీసుకుంటేనే ఉరికిపోతున్నారు. దేశం వెలుపల ఉన్నటువంటి పంచి ప్రభాకర్ లాంటి వాళ్ళు నేటికి హద్దు పొద్దు లేకుండా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ 3-4 నెలలు చాలా భయపడ్డారు. ఈ పంచి ప్రభాకర్ క్షమాపణలు కూడా చెప్పాడండి ఆయన. ఆ తర్వాత మరి చంద్రబాబు నాయుడు క్షమాపణలు చెప్పాడు, పవన్ కళ్యాణ్ క్షమాపణలు చెప్పాడు, మళ్ళీ ఇప్పుడు ఆంబోతులాగా అరుస్తున్నాడు. నిన్న పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా మాట్లాడారు. ఎందుకు గేరు మార్చాడు? పవన్ కళ్యాణ్ గారి నోటి వెంటే 2 ఎన్ఆర్ఐ అనే మాట వచ్చింది. చూడాలి మరి ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుందని. నిన్న పవన్ కళ్యాణ్ గారి మాటల యొక్క అర్థం, లోకేష్ గారి మాటల అర్థం కూడా నాకైతే వర్షం రావడానికి ముందు మేఘం గమ్మినట్టుగా అనిపిస్తుంది. ఏదో ఒక కొత్త చర్యలు తీసుకునే విధంగానే ఉండాలి తప్ప ఎక్కడ కూడా. ఇంకో మాట ఏంటంటే సార్, శాంతి భద్రతలను కాపాడుకోకుండా అభివృద్ధి జరగదండి. అభివృద్ధి జరగని చోట శాంతి భద్రతలు ఉండవండి. ఈ 2 చక్రాలను తప్పనిసరిగా కాపాడాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలు గాడిలో పెట్టాలి. అది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కారణము. శాంతి భద్రతల విషయంలో అల్లరి మూకల్ని, ఫ్యాక్షన్ని, రౌడీ మూకల్ని ఉక్కుపాదంతో వేచి అద్భుతమైన పాలన అందించిన అనుభవం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్రాక్ రికార్డులో హైదరాబాద్ వ్యవహారంలో కానీ, రాయలసీమ ఫ్యాక్షన్ కానీ, బెదవాడ గుంటూరు రౌడీజం అణచివేయటం కానీ, రౌడీ అని చెప్పుకోవాలంటే పోపిచ్చిన పరిస్థితి. ఆనాటి పోలీసులు ప్రభుత్వ పెద్ద సూచన మేరకు లా అండ్ ఆర్డర్ ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. కానీ ఇప్పుడు ఈ లా అండ్ ఆర్డర్ అనే అది కొంచెం పెద్ద పదమే, దానికి వచ్చిన ఇబ్బంది ఏమి లేదు. కానీ అంత ఇదిగా ఈ అభివృద్ధి కాముకులు, ఈ రాష్ట్రం పట్ల ప్రేమ బాధ్యత ఉన్న సమాజం బయట నుంచి ఇన్వెస్టర్స్ ఇక్కడ వచ్చి ట్రేడింగ్ కానీ, ఆస్తుల వ్యవహారం కానీ ఏదైనా ఇండస్ట్రీ పెట్టేదానికి జగన్ భయాన్ని పాలదోలకుండా వాళ్ళల్లో నుంచి ఈ రాష్ట్రం ముందుకు వెళ్తుందని ఎలా అనుకుంటారు అసలు? నేను తెలిసి జగనే భయపడుతున్నాను అనుకుంటున్నానండి. భయం చూస్తున్న ప్రేలాపనలే తప్ప ఇవి నాకు అలాగే అనుకుందాం. అది ఆయన రాజకీయ వ్యూహంలో భాగమే కాదు. ఏదేమైనా నాకు తెలిసి సార్, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మళ్ళీ ఈ రాజకీయాల్లో నిలదొక్కట్టుకోవటం అంటే చాలా దుర్లభమైన విషయం అండి. ఎందుకంటే ఆయన ప్రతిపక్ష పాత్ర పోషించడానికి కూడా అర్హత కలిగిన వ్యక్తిగా ప్రజలు భావించడం లేదనేది నా భావన. ఎందుకంటే సముచితమైన రాజకీయాలు చేయాలి, సమర్థవంతమైన రాజకీయాలు చేయాలి, ప్రభుత్వం మీద సమర్థవంతమైన విమర్శలు చేయాలి, మీకులాగన్నా చేయాలి. కనీసం ఈ విధంగా మేకపోతులు నరికేసి లేదా రెచ్చగొట్టేసేసి ఏదో డబ్బు ఉంది కదా అని చెప్పేసి జులాంగిరి చేస్తే అవ్వదండి. ఎందుకంటే మీకు మాట చెప్తాను సుభకర్ గారు, మీకు సిద్ధం సభల్లో జరిగింది కూడా అదే. సిద్ధం సభల్లో ఆయన చొక్కాలు మడచేసేవాళ్ళు, ఇలా లుంగీలు అటు పైకెత్తేవాడు. అందరూ అనుకున్నారు, వామ్మో ఈ కేరింతలేంటి, ఈ అల్లరేంటి, ఓ ఈ జేజేలేంటి, అసలు ఈ సిద్ధం సభలేంటి అని చెప్పి అనుకున్నారు. వెరస ఏమైందండి? నాకు తెలిసి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చాలా చైతన్యపూరితంగానే ఉంటారు. ఇలాంటి కార్యక్రమాలను కట్టడి అయినా నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను సార్. అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇప్పుడు ఆయన రైట్ సోల్జర్ ఎక్కడున్నాడు? విజయసాయి రెడ్డి. అసలు ఎవరున్నారు సార్? ఎమ్మెల్సీలు ఎంతమంది పోయారు, ఎమ్మెల్యేలు ఎంతమంది పోయారు, ఎంపీలు ఎంతమంది పోయారు? వాళ్ళంతా పోయిన వాళ్ళంతా సగం మంది మీ దగ్గరే ఉన్నారు. ఇప్పుడు ఆ పంపించిందే జగన్మోహన్ రెడ్డి అనే వాదన కూడా ఉంది. పంపించి ఏం చేస్తారంటే మీ దగ్గర పెట్టుకున్నారు. ఇప్పుడు మీరు ఎవరినైతే తీసుకున్నారు, చాలా మంది తీసుకున్నారు. మీరు ఫుల్ టైట్ కంపార్ట్మెంట్ అంతా టైట్ అయిపోయి ఉంది. అది అసలు ఓడిపోతామని ముందే ఊహించి ఒక పథకం ప్రకారం ఈ పర్సంటేజ్ మీరు వెళ్ళి అక్కడ ఉండండి, అక్కడ చక్కబెట్టండి, మళ్ళీ మనం వస్తాము అనేది. అంటే అది కూడా నడుస్తుంది. ట్రైన్లో పెట్టి మార్చినంటారా అని వాదన ఒకటి వాడు నడుస్తుంది. కృష్ణప్రసాద్ గారితో మాట్లాడండి, ఎవరు విషయాలు చెప్తాడు. కృష్ణప్రసాద్ గారితో మాట్లాడండి, రఘురామ కృష్ణరాజు గారితో మాట్లాడండి, పాలసారథి గారితో మాట్లాడండి, విజయసాయి రెడ్డి గారితో మాట్లాడండి. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇంకా మీకు కాస్త హితబాబు చేస్తాడు. వాళ్ళకి ఏం జరిగినాయి పరాభవాలు, ఎలా ఉండలేకపోయామో, ఎలా నానబెట్టాడో, ఎలా ఉడకబెట్టాడో. సరే ఫైనల్గా 2 మంత్రులు డెప్ప మీద కొట్టిండండి జగన్మోహన్ రెడ్డి గారు. డెప్ప మీద కొట్టిండే, తల మీద కొట్టిండండి. మంత్రులను కొట్టిన సందర్భం పరిపాలన మీరు అడగండి. నేను ఆ పేర్లు చెప్పడం కూడా. కానీ నీకు అసలు జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ పరిపాలకుడు కాదండి, రాజ్య పిపాసకుడు.
అధికార లాభాపేక్ష తప్ప ఏముంది చెప్పండి సార్. ఎక్కడైనా బాధ్యత ఉందండి? మనం కూడా చాలాసార్లు ఏమంటే నేను ఒక మాట అడుగుతాను సార్, నువ్వు ఉండే తాడేపల్లి, నీ తాడేపల్లి చుట్టూ 1631 రోజుల పాటు ఒక మహిళలు రైతులు దీక్షలు చేస్తుంటే కనీసం ఒక దీక్షా శిబిరానికి ఒక క్యాబినెట్ మంత్రిని పంపించలేకపోయావు. నువ్వు ఎట్లా ముఖ్యమంత్రి అవుతావండి అనిపిస్తుంది. అంటే నేను మాట శుభకర్ గారు మీరు ఒకసారి ఆలోచించండి. నేను కూడా మిమ్మల్ని చదువుతున్నాను. ఒక భయానక రాజకీయాలు చేస్తున్నప్పుడు, అలజడి చేస్తున్నప్పుడు, నీళ్లు కదులుతున్నప్పుడు అనిపిస్తుంది వీళ్ళు ఏం చేయలేకపోతున్నారు అనేది. మేము చేస్తున్నాం కాబట్టే అలజడి వస్తుంది. ఫైనల్గా విజిల్ ప్రేక్షకులకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సోషల్ వెల్ఫేర్ బోర్డ్ చైర్మన్గా ప్లస్ గతం ఆ పోరాటం, అమరావతి పోరాటం రాజకీయ విశ్లేషకుడుగా మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాష్ట్రాన్ని ప్రభుత్వాలే కాపాడరు, ప్రజలు కూడా కాపాడుకోవాలి. ఈ రాష్ట్రం 5 ఏళ్ళు జరిగిన ఆ ముదనష్టపు పరిపాలన నుంచి ప్రజలు తేరుకోగలగాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, కట్టడి చేయగలగాలి, మంచి ప్రభుత్వం ఏదో బుద్ధిరిగి నేర్చుకోగలగాలి. ఈ రోజున నేను బోర్డు చైర్మన్గానే కాదు, ఆంధ్రప్రదేశ్లో గతంలో రాజధాని ఏది అంటే నలుదిక్కుల నుంచి చూసే పరిస్థితి పోయి ఇది నా అమరావతి అని చెప్పుకునే పరిస్థితి కానీ, అటు ఉత్తరాంధ్ర కానీ రాయలసీమ కానీ అభివృద్ధి జరుగుతున్న తీరునైతే ఆలోచించాలి. తప్పనిసరిగా యువర్ హెల్త్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్ అండి. మన ఆరోగ్యం మన చేతుల్లో ఉంటుంది. ముఖ్యమంత్రి చేతుల్లో రాష్ట్రం ఉండదండి నాకు తెలిసి, ప్రజల చేతుల్లో కూడా ఉంటుంది. అంటే ఈ విధమైన కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకా ముఖ్యంగా ఈ నలుగురు కుమారులు దళితులని చీల్చేందుకు లేదా దళితుల్ని అందులో ముఖ్యంగా మాలల లాంటి వాళ్ళనే మా సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గర చేసుకోవటం కోసం కులాల మధ్య, మతాల మధ్య, హిందూ క్రిస్టియన్ల మధ్య, లేదంటే కాపులు దళితుల మధ్య, ఇతర సామాజిక కులాల మధ్య చేస్తున్న ఈ విధ్వంస కార్యక్రమాల పట్ల మాత్రం దళితులు అప్రమత్తంగా ఉండాలి. నేను ఒక దళిత బహుజన లీడర్గా, దళితుడిగా, ఎస్సీ బోర్డు చైర్మన్గా నేను ప్రజలకు చెప్పాల్సిన బాధ్యతది. తప్పనిసరిగా వీళ్ళ నుంచి ఏ న్యాయమో జరగదండి. ఈ నలుగురు కుమారుల మూలాన ₹1 పని దళితులకు మేలు జరగదండి. ఏ బిడ్డని వాళ్ళు విదేశాలకు పంపించాలా, ఏ బిడ్డకి ఓ పలక బలపం ఇచ్చిన దాఖలాలు కూడా లేవు. ఇక కాస్త కూస్త సేవా కార్యక్రమాలు ఏమైనా చేశామంటే సార్ మీకు ఒక మాట చెప్తాను సార్. ఈ సందర్భంగా డాక్టర్ బాలగోపాల్ గారు ఓ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ అండి, నా గురువులు. బ్రాహ్మణ కులంలో పుట్టి ఎస్సీల కోసం, ఎస్టీల కోసం సేవ చేశాడు. ఒక శంకరయ్య గారు, ఐఏఎస్ శంకరన్న గారు, బొజ్జా తారకం గారు, లేదా ఉద్యమాల పరంగా కత్తి పద్మారావు గారు, ఒక కలేకూరి ప్రసాద్ గారు, ఒక శివసాగర్ గారు, వాళ్ళు మహాత్ములండి. దళితుల కోసం వాళ్ళ జీవితాలని, వాళ్ళు నమ్మిన సిద్ధాంతాల కోసం పాటుపడి కష్టపడ్డవాళ్ళు. వీళ్ళందరూ అధికారాలు అనుభవించిన వాళ్ళు, జడ్జిలు గాను, ఐపీఎస్ ఆఫీసర్లు గాను, ఐఏఎస్ అధికారులు గాను. అందుకని భార్యలకే మేలు చేయని వ్యక్తులండి వీళ్ళు. రాష్ట్రానికి ఏం చేస్తారు, దళితులకి ఏం చేస్తారు. కాబట్టి ఇటువంటి వాళ్ళ పట్ల ఒకవేళ నేను మాట్లాడొద్దని నేను అన్నాను. సునీల్ కుమార్ని కూడా మాట్లాడమంట, భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది మీకు. ఏం మాట్లాడతారు? ఆడంగులని మాట్లాడకూడదు కదా, లేదా చెప్పులు తీసుకొని కొడతామని మాట్లాడకూడదు కదా. అది కాదు కదా మీ భాష. పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ, జడా శ్రావణ్ ఎంత, సునీల్ కుమార్ ఎక్కడ, ముఖ్యమంత్రి ఎక్కడ అంటే ఒక పోస్ట్ పెట్టి మీడియాలో కూర్చొని ఏదో జరిగిపోతుందని చెప్పేసి అనే ఈ విధమైన ఒక కాలకోట విషయాన్ని చెప్పటం పట్ల మాత్రం రాష్ట్రంలో దళితులు ముఖ్యంగా, ఎందుకంటే నేను చెప్తున్నాను సార్ శుభకర్ గారు మీ ద్వారా, ఈ రాష్ట్రంలో ఏ అభివృద్ధి కార్యక్రమం జరిగినా అది అంతిమంగా అందేది నిరుపేదకేనండి. ఆ నిరుపేద ఎవరు అని అంటే ఎస్సీ ఎస్టీనేనండి. ఇప్పుడు కూడా నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడొస్తున్నాను. సంక్షేమ హాస్టల్కి సంబంధించిన మంచి చెడ్డ బాగోగులు, వాటికి సంబంధించిన నిర్మాణాలు, వాళ్ళకి సంబంధించిన ఫీజులు, వీటి గురించి ఏదేమైనా రాష్ట్రాన్ని కాపాడుకోవటంలో ఈ రాష్ట్రంలో దళితులది కూడా కీలక పాత్ర ఉంటుంది. ఒక కులం ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టదండి. ఒక కులం ఏ ప్రభుత్వాన్ని గెలిపించదో, ఏ ఎమ్మెల్యేని గెలిపించదో అని చెప్పి నమ్ముతున్నాను. అన్ని కులాలు ఉంటేనే 5 ఏళ్ళు ఉంటేనే అన్నం ముద్దండి. 5 ఏళ్ళు సమానంగా లేకపోయినా 5 ఏళ్ళు కలిసి ఉంటేనే అన్నం ముద్ద నోట్లో పోతుంది తప్ప ఏ వేలుకి ఆ వేలు విడివిడిగా చేసుకుంటాం అని కులాల మధ్య రంపర్లు పెట్టేసేసి లేదా ఈ విధమైన విభజన రేఖలు గీస్తే మాత్రం అంతిమంగా రాష్ట్రం నష్టపోతుంది, మా బహుజన కులాలు నష్టపోతాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని మాత్రం మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా నా రాష్ట్ర ప్రజలకు, బహుజన కులాలకు తెలియజేస్తున్నా. ఇది
బాలకోటయ్య గారి అంతరంగం. మరొక వారం బాలకోటయ్య గారితో మరింత లోతుగా మరిన్ని అంశాల మీద విశ్లేషణ కొనసాగిద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలకోటయ్య గారు. నమస్తే సార్.